బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇరాన్ కి అమెరికాకి మధ్యమే జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ఎక్స్పాండ్ అయ్యిందా, ఒక అడుగు ముందుకు వేస్తుందా, రెడ్ సీకి చేరుకుందా? ఇప్పుడు రెడ్ సీలో ఓడల రక్తం పారుతోందా? అవును, నౌకల రక్తం చెందుతోందా అంటే అవుననే మాట వినిపిస్తూ ఉంది. మిడిల్ ఈస్ట్లో టెన్షన్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి చేరుకుంది. ఇరాన్ అమెరికా యుద్ధంలో ఇప్పుడు కీలకమైన పరిణామం కింద మాట్లాడుకుంటున్న సందర్భం. ఇరాన్కు మద్దతుగా రంగంలోకి దిగింది హౌతీ రెబల్స్ రంగంలోకి దిగారు. రెడ్ సీలో కమర్షియల్ వెషల్స్పై హౌతీలు భీకర దాడికి పాల్పడ్డారు. సౌదీ అరేబియాకు చెందిన 2 ఆయిల్ ట్యాంకర్లపై మిజైల వర్షాన్ని కురిపించారు. మీరు వింటోంది, నేను అంటోంది అక్షరాల నిజం. సౌదీ అరేబియాకు చెందిన 2 ఆయిల్ ట్యాంకర్లపై మిజైల వర్షాన్ని కురిపించింది హౌతీ. దాడిలో బాబెల్ మందేబ్ జలసంధిలో నౌకలు నిలిచిపోయాయి. దాడుల భయంతో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి ఆయిల్ షిప్స్. ఇప్పటికీ 10 ఆయిల్ షిప్స్ వెనక్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. హర్మూజ్లో దాడుల కారణంగా ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. దాడుల నేపథ్యంలో చమురు ధరలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా భారీగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. ఏకంగా కొన్ని లెక్కల ప్రకారం, కొన్ని అంచనాల ప్రకారం నిన్నటికి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $90 చేరుకుంది అనేది వినిపిస్తున్న మాట. ఇది ఇంకా పెరిగే ప్రమాదం ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. దాడికి సంబంధించి జరిగిన లొకేషన్గా మాట్లాడుకుంటున్న సందర్భం. అండ్ వెషల్స్ అటుగా మూవ్ ఆన్ అవుతూ ఉంటాయి. అసలు ఎందుకు సౌదీ అరేబియా ఎమెన్కు చాలా దగ్గర కదా, చాలా సాన్నిహిత్యం ఉంటుంది కదా, మరి ఎందుకు దాడి జరిగింది? సౌదీ వెషల్స్ మీద ఎందుకు దాడి చేసింది హౌతీ? కీలకమైన పరిణామం. ఇక్కడ యెమెన్కి సౌదీ అరేబియాకి సపోర్ట్ ఉండొచ్చు కాక, కానీ హౌతీలకి కాదు. ఎందుకంటే ఒక మాటలో చెప్పంటే ఇప్పుడు యెమెన్ అనేది 2గా విడిపోయింది. ప్రభుత్వం పాలిస్తున్న ప్రాంతం ఒకవైపు ఉంటుంది, అండ్ హౌతీల కమాండ్ ఉన్న ప్రాంతం అంటే ఈ రాజధాని సనాతో పాటు డౌన్ సౌత్కి వచ్చినప్పుడు వీళ్ళ ప్రభావం ఉంటుంది, హౌతీల ప్రభావం ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ బాబెల్ మందేబ్ దగ్గర ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎవరెవరికి? ఈ హౌతీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో దాంతో ఇటుగా వెళ్ళాలంటే ఇప్పుడు కష్టమే. ఇంకా బాబెల్ మందేబ్ని కూడా క్లోజ్ చేస్తామని చెప్పి హౌతీలే చెప్పుకొచ్చారు. అయితే ఇదే అంశానికి సంబంధించి హౌతీలు కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి వాళ్ళ రియాక్షన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఘటనకు సంబంధించి హౌతీలు ఏమంటూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. القوات المسلحة اليمنية عملية عسكرية نوعية استهدفت سفينتين نفطيتين سعوديتين خالفت قرار الحظر الصادر عن القوات المسلحة في البحر الأحمر. إحداهما تحمل اسم إنسيليا والأخرى ليلى، وذلك بعدد من الصواريخ البالستية والمجنحة والطائرات المسيرة. وكانت الإصابة دقيقة بفضل الله وعونه، وتسببت في نشوب حريق كبير فيهما بفضل الله. وفي نفس السياق فقد أجبرت القوات المسلحة اليمنية ما يقارب 10 سفن على التراجع والعودة. إن القوات المسلحة اليمنية ستواصل عملياتها البحرية ضد العدو السعودي، وإنها مستمرة في فرض معادلة الحصار بالحصار، وتؤكد للعدو السعودي أن أي حماقة أو عدوان يستهدف به بلدنا فسيقابل بعمليات كبيرة في عمق أراضيه، وستكون عواقبها عليه وخيمة بإذن الله وقوته. రైట్, అది హూతీల రియాక్షన్. మా మాట వెనకపోతే కనుక ఇటువంటి పరిణామాలు ఉంటాయి. మా పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి వీల్లేదు. మా మాట వెనకుండా కథలు ఎవరిని విడిచిపెట్టము. మా పర్మిషన్స్ లేకుండా వెళ్ళింది కాబట్టి ఆ 2 నౌకల్ని పేల్చేసామని చెప్పి హూతీలే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూడడం జరిగింది. అయితే హూతీలు ఎందుకు మద్దతు ఇస్తూ ఎందుకు పేల్చేశారంటే ఇరాన్ ప్రాక్సీస్గా మాట్లాడుకుంటారు. ఇరాన్ ప్రాక్సీస్ అంటే ఇరాన్కి మద్దతుగా నిలిచిన వాళ్ళు. సో ఇక్కడ 2 రకాలు కనిపిస్తూ ఉంటాయి. యెమెన్ పూర్తిగా మీరు మ్యాప్ చూస్తే నార్త్ యెమెన్ అంతా కూడా సౌదీ అరేబియా సపోర్ట్ ఉంటుంది. అండ్ డౌన్ సౌత్కి వచ్చినప్పుడు ఇక్కడ హూతీల ప్రభావం ఉంటుంది. క్యాపిటల్ సనా కావచ్చు, లేకపోతే ఎయిడెన్గా మాట్లాడుకునే ప్రాంతం కావచ్చు, ఇటువైపు వీళ్ళ ప్రభావం ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య కూడా రప్చర్ అనేది ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో బాబెల్ మందేబ్ నుంచి వెళ్ళాలంటే కనుక ఇక్కడ ఉన్న హౌతీల ప్రభావం ఇరాన్కి సపోర్ట్ కారణంగా వీళ్ళు ఇక్కడ అటాక్ చేస్తూ ఉంటారు. మీకు గుర్తుంటే కనుక ఇజ్రాయెల్ కూడా ఒక టైంలో సందర్భంలో టార్గెట్ చేస్తుంది, అమెరికా కూడా టార్గెట్ చేస్తుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇంకా దాడులు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఆ దేశం సౌదీ అరేబియాతో
సఖ్యతగా ఉన్న దేశం వీళ్ళకి ఏమైంది అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. దీని గురించి అంటే రెండు మాటలు మాట్లాడుకోవాలి ఇక్కడ. అసలు ఈ హౌతీలు ఎవరంటే యెమెన్లో నార్త్ ప్రాంతం ఉంటుంది కదా, అక్కడ సాదా నుంచి వచ్చిన షియా తిరుగుబాటు సంస్థ ఇది. 1990లో మత రాజకీయ ఉద్యమంగా ప్రారంభమైంది. 2004 తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి దిగింది ఈ హూతీలు అనేవాళ్ళు. దాంతోపాటు ప్రస్తుతం యెమెన్ రాజధాని సనా ఉంది కదా, సనాతో పాటు దేశంలో అతిపెద్ద భూభాగాన్ని హూతీలే నియంత్రిస్తూ ఉన్నారు, వాళ్ళ కమాండ్లో ఉంది. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఇరాన్ ప్రభావం, 2 బార్డర్ సెక్యూరిటీ, 3వది ప్రాంతీయ ఆధిపత్యంతో పోటీ. అందులో ఇరాన్ ప్రభావం ఎలా అంటే ఇరాన్ హూతీలకు పొలిటికల్గా, దాంతోపాటు ఫోర్సెస్గా, టెక్నికల్గా హెల్ప్ అందిస్తూ ఉంది, సాయం అందిస్తోందని చెప్పి సౌదీ ఆరోపిస్తుంది. ఇరాన్ హూతీలకు సపోర్ట్ ఇస్తుందని చెప్పి సౌదీ ఆరోపణ. సౌదీ అరేబియా దృష్టిలో హూతీలు అంటే తమ దక్షిణ సరిహద్దుల్లో ఇరాన్కు చెందిన ప్రభావ శక్తి అనేది. ఇక్కడేంటి షియాలు సున్నీలు ఇది వస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ సౌదీలేమో సున్నీ అండ్ ఇక్కడ ఇరాన్కి షియాకి సంబంధించి మాట్లాడుకుంటుంటారు. ఈ రప్చర్ అనేది ఉంటుంది. సౌదీ యెమెన్ మధ్య సుమారు 1300 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఈ హూతీలు తరచూ డ్రోన్లు ఉపయోగిస్తుంటారు, మిజైల్స్ ప్రయోగిస్తుంటారు, సౌదీ సిటీస్ని టార్గెట్ చేస్తారు, వాళ్ళ ఆయిల్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేసుకుంటుంటారు. మధ్యప్రాచ్యంలో సున్నీ శక్తిగా ఉంది సౌదీ, షియా పవర్గా ఉంది ఇరాన్. వీళ్ళిద్దరి మధ్య కూడా ఆధిపత్య పోరు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. యెమెన్ ఏమంటారు ప్రత్యర్థిత్వానికి ప్రధాన వేదికగా మారిపోయింది. 2014లోని హూతీలు యెమెన్ రాజధాని సనాను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత 2015 గురించి ఇక్కడ మాట్లాడుకుంటే అక్కడ అధ్యక్షుడు మన్సూర్ దేశం విడిచి వెళ్ళిపోతే ఆయన ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ అరేబియా రంగంలోకి దిగింది. అరబ్ కూటమి యుద్ధంలోకి దిగింది, యుద్ధం జరిగింది. అప్పటి నుంచి సౌదీ యెమెన్ ప్రభుత్వానికి మద్దతు, హూతీలు ఇరాన్ మద్దతుతో పోరాటం అనే సిచ్యువేషన్ ఏర్పడింది. అయితే ఇక్కడ 4వ కారణంగా మాట్లాడుకుంటే హూతీలు సౌదీపై చేసిన ప్రధాన దాడుల గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ వీళ్ళకి కూడా ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఆయిల్ ఫెసిలిటీస్ మీద డ్రోన్ దాడులు చేసింది, రియాద్పై మిసైల్స్ అటాక్ జరిగింది, జిజాన్ నజ్రాన్ లాంటి బార్డర్స్ దగ్గర దాడులు జరిగాయి, సౌదీ విమానాశ్రయంపై డ్రోన్ దాడులు జరిగాయి. అయితే ఇప్పుడు రిలేషన్స్ అంటే గత కొన్నేళ్లుగా పరిస్థితి కొంత మారింది. 2023లో సౌదీ ఇరాన్ సంబంధాలు కాస్త పునరుద్ధరించబడిన సిచ్యువేషన్ అని చెప్పిన తర్వాత ఉద్రిక్తత కొంత తగ్గిన సౌదీ అరేబియా హూతీలతో ప్రత్యక్ష చర్చలు ఎక్కడ జరపలేదు. అయినప్పటికీ శాశ్వత శాంతి ఒప్పందం మాత్రం ఇంకా కుదరలేదు ఇక్కడ. మళ్ళీ ఇది ఎప్పుడు ట్రిగ్గర్ అయింది? 2023 చివరి నుంచి హౌతీలు రెడ్ సీలో ఇజ్రాయెల్కు సంబంధించిన లేకపోతే ఇజ్రాయెల్కి సంబంధం ఉందని భావించిన నౌకల మీద దాడులు చేయడం స్టార్ట్ చేశారు. దీనికి అమెరికా, బ్రిటన్ హూతీల స్థావరాల మీద వైమానిక దాడులు చేశాయి. ఇటువంటి సిచ్యువేషన్లో సౌదీ అరేబియా ప్రత్యక్షంగా పెద్ద ఎత్తున యుద్ధంలో పాల్గొందంటే కనుక డైరెక్ట్గా ఎక్కడ పాల్గొనలేదు. ఉద్రిక్త పరిస్థితులు వెళ్లకుండా కూడా జాగ్రత్త పడింది. అయితే యెమెన్ అనేది సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య ఒక ప్రాక్సీ పోరాటానికి కేంద్రం. ఇది హూతీలు ఇరాన్కి దగ్గరగా ఉండడం ఒక కారణం, సౌదీ అరేబియా యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ ఉంటుంది అనడంలో ఇంకో కారణం ఉంది. అందువల్ల ఇక్కడ సిచ్యువేషన్ ప్రస్తుతానికైతే మాత్రం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వం యాంటీ హూతీ, అంటే ఈ ప్రభుత్వాన్ని ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ PLC నడుపుతూ ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ హౌతీల ప్రభుత్వం మాత్రం సనా అంటే ఉత్తర యెమెన్లోని పెద్ద ప్రాంతాన్ని నియంత్రిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడైతే ఆ సిచ్యువేషన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రభావం ఇంకా సిచ్యువేషన్స్ ఇలాగనే ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు కామ్ డౌన్ అవ్వచ్చు అంటే కనుక పూర్తిగా ఇరాన్ అమెరికా మధ్య పరిస్థితులు కాస్త సెటిల్ అయితే అప్పుడు. అంతవరకు ఇటువంటి పరిస్థితి కంటిన్యూ అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటూ ఉన్నారు? ఇటు రెడ్ సీ అంటే బాబెల్ మందబ్ కూడా పూర్తిగా మూసుకుపోతే పరిస్థితి మరింత దుర్భరంగా మారే అవకాశం ఉంది. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్ స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.